కాకినాడ జిల్లాలో 2023-24 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మొత్తం 41,474 మంది విద్యార్థులకు 28,84 లక్షల రూపాయల మేర లబ్ధి జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన జిల్లా స్థాయి కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, సెట్టుబల్జి కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, గాండ్ల తెలిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యూరి వీరప్రసాద్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ బెల్లకుర్తి నాగమణి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు తదితరులతో పాటు వివిధ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జమ చేసిన అనంతరం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆయా కార్పొరేషన్ డైరెక్టర్లు అధికారులతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం మెగా చెక్ను విద్యార్థులకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, జగనన్న విద్యా దీవెన పథకం కింద 2023-24 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి కాకినాడ జిల్లాలో 37,136 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ, కాపు, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 28.84 కోట్లు జమ అవుతున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా సాంఘిక సంక్షేమాధికారి వై వాణి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఏ విజయశాంతి, వివిధ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు.